పార్లమెంటు ముంగట స్వామీజీ కూస్తున్నాడు. ఆయనకు దండాలు పెట్టుకుంటే అందరు పైసలు ఇస్తుంటే రాహుల్ గాంధీ కూడా వచ్చి దండం పెట్టి ఆయనకు తోచినంత చదివించుకున్నాడు. మరి ఇది పార్లమెంట్ అనుకుంటురా ఇంకేమన్నా? ఇట్లా స్వామీజీలను అయ్యగారులను కూర్చుండబెట్టి చందాలేపిస్తుర్రు. ఆఖరికి ఆయననే పట్టుకొని కొట్ట పోయిర్రు. ఏంది కథ అని అంటే ఆయన స్వామీజీ కాదు. ఆ గెటప్పులున్న పప్పు యాదవ్ అనే ఎంపీ. ఓ దిక్కు నీట్ పేపర్ లీకులు, ఇంకో దిక్కు అయోధ్య గుడి చందాల పంచాయత్ తోటి బీజేపీని బిగ్గరగా టార్గెట్ చేస్తున్నారు ప్రతిపక్ష లీడర్లు. పార్లమెంటు మీటింగుల పవర్లు ఉన్న పార్టీని అన్ని తీర్లా అడిగి కడిగి పారేయాలని పట్టుబడుతున్నారు. అందుకే సభ లోపట్నే కాకుండా బయట కూడా బాజాప్తా ఇట్లా నిరసనలు చేసుకుంటా నిమ్మలం లేకుండా చేస్తున్నారు మోడీ అండ్ టీముకు. కోట్ల మంది భక్తులు నమ్మకంతో చందాలిస్తే సొంతానికి వాడుకునే తందుకు కొందరు సైడ్ నొక్కేస్తారా అని అనుకుంటా పార్టీ లీడర్లకు పురాగా గాలి తీసేసినట్టు చేద్దామని ఇట్లా చందాలు వసూలు చేసి చిన్నగా పక్కకేసుకున్న పట్టుకొని ఇట్లనే అరుచుకోవాలి, ఒట్టిగానే ఇడిచిపెట్టొద్దని కళ్ళకు గట్టినట్టు చూయించుకుంటా నిరసన చేసి రీతిరిగా. మరి 12 ఏళ్ల సంది పతార పెరుగుడే తప్ప తగ్గింది లేదు, మనలో కూడా ఆపేది అన్నట్టు కమలం లీడర్లది సాగింది నొద్దులు. ఏమంట జంగు చేసి ధర్మేంద్ర ప్రధాని గద్దెదించేదాకా గట్టిగా పోరాడే వర్కలా మీ అంతానికి ఇది ఆరంభం అనుకుంటే ప్రతిపక్షాలు పంచులేసి పరువు తీసినట్టు చేసినాయి. ఇక ఆ జోస్తోని ఇప్పుడు అపోజిషన్ పార్టీలు అన్ని కూడి మొత్తానికి మోడీకి సెగదాగేటట్టు చేసి పవర్లకెళ్ళి పక్కా తప్పియాలని పట్టు కంకణాలు కట్టుకున్నాయి. ఇక అదే ఫ్లోలో ఇట్లా లోపల బయట అన్న తేడా లేకుండా అన్ని తీర్లు అరుచుకొని ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్ అనిపిస్తారు పోరి.